మంచి చేతిరాతతో వాళ్ళు ఎప్పుడైతే ఎగ్జామ్ పేపర్ మీద రాస్తారో అప్పుడే వాటికి మంచి రిజల్ట్ వస్తుంది. సో చదివినా కానీ మనకి రిజల్ట్ అనేది రాదు. ఎందుకనంటే ఎప్పుడైతే చేతిరాత అందంగా రాస్తారో అప్పుడే మనకి రిజల్ట్ అనేది వచ్చింది. సో అందుకోసమే చేతిరాత అనుభవం గల టీచర్లు ఎక్కువగా దొరకరు మనకి. ఎందుకనంటే చేతిరాత నేర్చుకోవటం, చేతిరాత మంచిగా చేంజ్ చేసుకోవాలి అంటే మంచి టీచర్ అనేది కావాలి. సో దానికోసమే మనకి నేను ఈ యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని వీడియోస్ అనేది పెడుతున్నాను. సో ఆ యూట్యూబ్ ఛానల్స్ని మీరు ఎప్పుడైనా సంప్రదించవచ్చు. రవి క్యాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్. సో ఈ ఛానల్ ద్వారా హ్యాండ్ రైటింగ్ త్వరగా నేర్చుకోవచ్చు. సో ఒకసారి మీరు దాన్ని గమనించుకొని చూడండి. సో ఎవరన్నా కొత్త వాళ్ళు ఉంటే ఇప్పటికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద క్లాస్. ఓకే, రైట్. సో calligraphy lucida. Calligraphy lucida is nothing but transparently clear, easy to understand and looks like a beautiful. See, that is the meaning. So we have the space, shape, gap, line formation, strokes. So like this we have to mention. While the space మనకి వర్డ్కి లెటర్ ముందు స్పేస్ మాత్రమే ఉండాలి, ఈక్వల్ గ్యాప్తో ఉండాలి. సో షేప్, ఆ స్ట్రోక్స్ కూడా ప్రాపర్గా మీడియం సైజులో మాత్రమే ఉండాలి, సైజు కూడా మీడియం సైజు ఉండాలి. లైన్ ఫార్మేషన్, ఎగ్జాక్ట్గా లైన్ ఫార్మేషన్ కరెక్ట్గా రాస్తే మనకి ఈక్వల్గా నీట్గా ప్రాపర్గా వస్తుంది. స్ట్రోక్స్ కూడా మనకి జోన్ లెవెల్స్ ఉన్నాయి. ఆ జోన్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో ఈ జోన్ లెవెల్స్ ఉన్నాయి. ఈ జోన్ లెవెల్స్ మనకి 3 జోన్స్గా డివైడ్ చేసాము. ఈ 3 జోన్స్ ఏంటి అంటే the first zone is called as a upper zone, second zone is called as a middle zone,